హాయ్ మామ అందరికీ. ఈరోజు నేను శివకోన వాటర్ ఫాల్స్కి వచ్చాను. ఇది మా ఊరు వెంకటగిరి నుంచి 40 కిలోమీటర్లు ఉంటుంది. ఈ శివకోన వాటర్ ఫాల్స్ రాపూరు రాజంపేట ఘాట్ రోడ్ మధ్యలో ఉంటుంది. నేను ఫస్ట్ మా ఊరు నుంచి రాపూర్కి వచ్చాను. ఈ రాపూరు చుట్టూ మొత్తం ఫారెస్ట్ ఏరియానే ఉంటాయి మామ. ఈ రాపూర్ దాటుకొని మనం ముందుకు వెళ్ళాక చెక్ పోస్ట్ వస్తుంది మామ. ఈ చెక్ పోస్ట్ కూడా దాటుకొని మనం కొంచెం ముందుకు వెళ్తే మనకు అక్కడి నుంచి అయితే ఘాట్ రోడ్ స్టార్ట్ అవుతుంది. మనం ఘాట్ రోడ్లోకి ఎంటర్ అయ్యాక చుట్టూ వ్యూ అయితే చాలా బాగుంటుంది. ఈ ఘాట్ రోడ్ మొత్తం చుట్టూ కొండలు అడవితో నిండిపోయింది మామ. ఈ రోడ్డు చాలా డేంజరస్ మామ. ఇది 2-వే రోడ్. అదీ కాక ఇది ఘాట్ రోడ్ కాబట్టి చుట్టూ ఫారెస్ట్ ఏరియా ఉండడం వల్ల ఈవినింగ్ 6 తర్వాత నుంచి ఈ రోడ్డు పైకి అలో చేయరు. మనం ఇక్కడ ఇప్పుడు చూస్తున్నదంతా శేషాచలం అడవులు మామ. ఈ రూట్ మొత్తం మనల్ని కొంచెం కూడా డిసప్పాయింట్ చేయదు మామ. చుట్టూ ఉన్న నేచర్ని ఎంజాయ్ చేస్తూ అలా కొంచెం ముందుకు వచ్చాను. మనకి రోడ్డు పక్కనే లెఫ్ట్ సైడ్లో ఇలాంటి బోర్డ్స్ కనిపిస్తాయి మామ. ఇక్కడి నుంచే మనం కిందకి నడుచుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ కనిపించే ఈ బోర్డ్స్ని మనం మిస్ అయ్యామంటే కోనకు వెళ్ళే దారి కూడా మనం మిస్ అయిపోయినట్టే. రోడ్డుకి రైట్ సైడ్లో ఇలాగా కిందకి వెళ్ళడానికి మనకి దారి ఉంటుంది మామ. ఇక్కడ నుంచే అసలు జర్నీ స్టార్ట్ అవుతుంది మామ. కొండలు, కోనలు, గుట్టలు, పుట్టలు ఇవన్నీ దాటుకుని వెళ్తే కానీ మనకు ఆ వాటర్ ఫాల్స్ కనిపించవు మామ. ఇంకా ఇక్కడ నుంచి నడుచుకుంటూ కిందకి వెళ్ళాను. ఇప్పుడు నేను ఈ అడవిలో నుంచి నడుచుకుని వెళ్ళాలి కాబట్టి ఎందుకన్నా సేఫ్టీగా ఉంటుందని ఇక్కడ దొరికిన ఈ కర్రను తీసుకెళ్ళాను. అడవిలోకి ఎంటర్ అవ్వగానే మనకి బటర్ఫ్లైస్ వెల్కమ్ చెప్పాయి మామ. ఇక్కడ నుంచి మనం ఆ వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళాలంటే 6 to 8 కిలోమీటర్స్ నడవాలి. ఇప్పటి వరకు బాగానే ఉంది మామ. చుట్టూ ఉన్న ఈ అడవి చూశాక ఇంకొంచెం ముందుకెళ్తే ఏమవుతుందో అని భయం వేస్తుంది. మనం ఎంత వెతికినా ఈ చుట్టుపక్కల ఎవరు మనుషులు అస్సలు కనిపించరు మామ. నాకు తోడుగా ఈ బటర్ఫ్లైస్ నాతోనే వస్తున్నాయి మామ. కొంచెం ముందుకు వెళ్ళాక అనిపించింది ఇవి నాకు తోడుగా వస్తున్నాయా దేనికన్నా పట్టించడానికి వస్తున్నాయని డౌట్ వచ్చింది మామ. నేను ఇక్కడికి ఫస్ట్ టైం వచ్చాను మామ. అసలు నాకు ఎలా వెళ్ళాలో కూడా తెలియదు. ఏదో దారి కనిపిస్తుంది, వెళ్ళిపోతూ ఉన్నాను. ఈ దారిలో ఇంతకుముందు చాలామంది వెళ్ళినట్టు ఫుట్ ప్రింట్స్ కనిపిస్తున్నాయి మామ. ఇవి చూశాక కొంచెం ధైర్యం వచ్చింది కరెక్ట్ రూట్లోనే వెళ్తున్నామని. కొన్నేళ్ల క్రితం మనుషులు అడవిలో బతికే వాళ్ళంటే ఏమో అనుకున్నాను, కానీ అసలైన ప్రశాంతత మొత్తం ఇక్కడే ఉంది మామ. ఇంత దూరం నడిచాక నాకు అర్థమైంది ఏంటంటే నేను ఇంకా సగం దూరం కూడా వెళ్ళలేదని. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఈ బండరాయిలు. ఇప్పుడు వీటి మీద నడుచుకుంటూ ఒక 4-5 కిలోమీటర్స్ వెళ్ళాలి. దాహం వేస్తే తాగడానికి నా దగ్గర వాటర్ కూడా లేవు మామ. వచ్చేసారి ఎలక్షన్స్కైనా అడవిలో ఉన్న ఈ జంతువులు ఇక్కడ రోడ్డు వేయాలని డిమాండ్ చేస్తే బాగుంటుంది. నెక్స్ట్ టైం అయినా మనం ఈజీగా రావచ్చు. ఈ అడవిలో చెట్లను చూసినా కూడా భయం వేస్తుంది మామ. ఇక్కడ వరకు వచ్చాక కొంచెం భయపడి చుట్టూ ఒక రౌండ్ వేశాను. తర్వాత ఎటు వెళ్ళాలని కన్ఫ్యూజ్ అయ్యా. లక్కీగా నాకు నా ఫుట్ ప్రింట్స్ కనిపించాయి. మళ్ళీ వెనక్కి తిరిగి అడవిలోకి నడవడం స్టార్ట్ చేశాను. అడవిలో ఇలా నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు మనకి చాలా ఆలోచనలు వస్తాయి కదా మామ. ఉన్నటువంటి పూలు వచ్చి మన పైన పడి తినేస్తుందేమో అని. నాకు కూడా ఇప్పుడు అలాగే అనిపించింది మామ. వెంటనే నేను నా చిన్నప్పటి నుంచి చేసిన పాపాలని ఒకసారి గుర్తు తెచ్చుకున్నాను మామ. ఎందుకంటే పాపాత్మలు అంత ఈజీగా పోరు అని చెప్పి నా చిన్నప్పుడు ఏదో బుక్లో చదువుకున్నాను మామ. ఈ విషయం నాకు గుర్తుకు రాగానే నాలో తెలియని ధైర్యం వచ్చింది మామ. గుండెల్లో ధైర్యం సంగతి ఏమో కానీ చేతిలో మాత్రం కర్ర ఉంది మామ. చిన్నప్పుడు మనం అందరం చదువుకొని ఉంటాం, చీమల దూరని చిట్టడివి, కాకుల దూరని కారడివని. ఇది కూడా అలాంటి అడవే మామ. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్లే కొద్దీ అడవి మొత్తం చీకటిగా అయిపోతుంది మామ. ఎందుకంటే ఇక్కడ నుంచి చెట్లు మరి ఎక్కువగా ఉన్నాయి మామ. పైనుంచి లైటింగ్ అస్సలు రావట్లేదు. ఇక్కడ కొంచెం సేపు ఆలోచించాను, ముందుకు వెళ్దామా వెనక్కి వెళ్ళిపోదామా అని. శేషాచలం అడవులు అంటే ఎంత భయంకరంగా ఉంటాయో ఇక్కడికి వచ్చాకే అర్థమైంది మామ. అడవిలోకి వచ్చే ముందు దారిలో వెళ్ళేటప్పుడు కుందేళ్ళు, జింకలు ఏమన్నా కనిపిస్తే వీడియో తీసి పెడదాం అనుకున్నాను మామ. కానీ ముందుకు వెళ్ళే కొద్దీ అసలు నేను కనిపినని భయంగా ఉంది. అలా అనుకుంటూ ముందుకు వచ్చాను మామ. ఈ అడవి మధ్యలో మనకి సూర్యుడు కనిపించాడు. ఇంకా ఇక్కడ నుంచి నాకు బాగా వాటర్ సౌండ్ వినిపిస్తూ ఉంది. ఫైనల్ గా మనం శివకోన వాటర్ ఫాల్ దగ్గరికి వచ్చేసాం మామ. ఈ వాటర్ ఫాల్ చుట్టూ ఉన్న ఇంత పెద్ద అడవులు, కొండల మధ్యలో ఉంది మామ. పైనుంచి అలా వాటర్ కిందకు పడుతున్నాయి. ఇంత దూరం నడుచుకుంటూ వచ్చినందుకు నేను ఫుల్ సాటిస్ఫై అయ్యాను మామ. ఇక్కడ ఉన్న ఈ వాటర్ అయితే చాలా చల్లగా ఉన్నాయి. ఈ ప్లేస్ కి ప్రతిరోజు ఎవరొకరు వస్తూనే ఉంటారు మామ. వీకెండ్స్ అయితే ఇంకా చాలా మంది వస్తారు. నేచర్ ని ఇష్టపడే ప్రతి ఒక్కరికి ఈ ప్లేస్ అయితే ఖచ్చితంగా నచ్చుతుంది. మీరు ఈ ప్లేస్ కి వచ్చేటప్పుడు 2 కర్రలు తీసుకురండి మామ. ఒక బ్యాచ్ తో అయితే రండి, ఒకరైతే రావద్దు. ఈ ప్లేస్ చూడడానికి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో అంత డేంజరస్ ప్లేస్ మామ. నేను ఈ వాటర్ ఫాల్ దగ్గర చాలా టైం స్పెండ్ చేశాను. ఇంకా ఈ అడవిలో నుంచి రిటర్న్ బయటకు నడుచుకుంటూ వచ్చేసరికి చాలా టైం పట్టింది మామ. ఇంకా చీకటి అవుతుంది కాబట్టి ఇక్కడ ఉంటే మంచిది కాదని రిటర్న్ స్టార్ట్ అయ్యాను. ఓకే మామ, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.